నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా తాళ్లరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు. పుదుచ్చేరి నుండి రవాణా శాఖ అధికారి యానం రావడంతో వాహనదారులతో సందడిగా మారిన యానం రవాణా శాఖ కార్యాలయం. మురమళ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. తాళ్లరేవు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పుట్టినరోజు కేక్ను కట్ చేసి అభిమానులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ధూళిపూడి వెంకటరమణ బాబి, టేకుమూడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి, మందాల గంగ సూర్యనారాయణ, మోపూరి వెంకటేశ్వరరావు, వాకపల్లి చిరంజీవి, రోళ్ల చక్రవర్తి, దడాల బుజ్జిబాబు, భజన సత్యబాబు, ఏరుపల్లి వీరన్న తదితరులు పాల్గొన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి రాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పల్లాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ బాణసంచా కాల్పులు, బాజా భజంత్రీలు, తీన్మార్లు, గరగ నృత్యాలు పరువుల్ని ఆకట్టుకుంది. యానం రవాణా శాఖ కార్యాలయం వాహనదారులతో సందడిగా మారింది. రవాణా శాఖ కార్యాలయంలో పూర్తి స్థాయిలో ఉన్నతాధికారి లేకపోవడంతో గత కొద్ది రోజులుగా వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, పెట్టిన సర్టిఫికేట్ తదితర కార్యకలాపాలు నిలిచిపోయాయి. యానం రవాణా శాఖ కార్యాలయం వాహనదారులతో సందడిగా మారింది. రవాణా శాఖ కార్యాలయంలో పూర్తి స్థాయిలో ఉన్నతాధికారి లేకపోవడంతో గత కొద్ది రోజులుగా వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, పెట్టిన సర్టిఫికేట్ తదితర కార్యకలాపాలు నిలిచిపోయాయి. పుదుచ్చేరి నుండి రవాణా శాఖ అధికారి యానం రావడంతో వాహనదారులు తమ నూతన వాహన రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో పాటు పలువురు డ్రైవింగ్ లైసెన్స్ నిమిత్తం కార్యాలయానికి రావడంతో సందడిగా మారింది. పుదుచ్చేరి నుంచి యానం అప్పుడప్పుడు రాకుండా పూర్తి స్థాయిలోనే యానంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. గ్లామర్ సార్ 25003 కాకినాడ జిల్లా కాజులూరు మండలంలో ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి కట్టించి కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ చిరస్మరణీయుడని, ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ జయంతి పండుగ ప్రతి సంవత్సరం మహానాడు వేదికగా నిర్వహించుకుంటున్నామని, ఈ సంవత్సరం ఎన్నికల కారణంగా మహానాడు నిర్వహించలేకపోవడం జరిగిందని, కానీ ఆ పార్టీ అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నామని, పేదవాడికి సంక్షేమం అంటే ఏంటో తెలియజేసిన నాయకుడు ఎన్టీఆర్ అని వారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వాసంచేటి సుభాష్ గారు ఒక ఆదేశాల మేరకు మన పెనుమల గ్రామంలో దుర్గమ్మ తల్లి గుడి దగ్గర ఈ యొక్క ఎన్టీఆర్ 101వ జయంతి కార్యక్రమం మన యొక్క పెద్దలైనటువంటి మాజీ ఎంపీటీసీ గారు అయినటువంటి శ్రీ సలాది సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షులు ఇరిబండి సూరిబాబు గారు, వాసంచేటి శివ గారు, పెద్దలు వీళ్ళందరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటం మనకు ఎంతో సంతోషకరం. మహానుభావుడు పార్టీ స్థాపించి తెలుగుడి ఆత్మగౌరవానికి నాంది పలికినటువంటి ఈ యొక్క ఎన్టీ రామారావు గారు జయంతి కార్యక్రమం మన ఊరిలో చేసుకుంటున్నట్టు చాలా గొప్పదనం. అనతి కాలంలోనే పార్టీని 6 నెలల ముందు స్థాపించి తెలుగుడి ఆత్మగౌరవానికి నాందిగా పలికి కూడు గూడు నీడ ఉండాలని ఆ రోజుల్లో మన యొక్క పేదవాడికి కిలో 2 రూపాయల బియ్యం పథకం, అదేవిధంగా పెన్షన్ 35 రూపాయలతో స్థాపించిన మహనీయుడు మన ఎన్టీ రామారావు గారిని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క ఎలక్షన్ కోడ్ కారణంగా మనం కొంతమందితోనే జరుపుకోవడం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం ఇంకా భారీగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటామని, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మన యొక్క పెనుమల్ల గ్రామ పెద్దలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క కార్యకర్తలు, అభిమానులు అందరూ సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై హింద్. చిల్డ్రన్స్ క్లబ్ సమ్మర్ క్యాంప్ 3వ రోజు చిన్నారులకు దేశభక్తి గీతాలు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వ్యాసరచన పోటీల్లో భాగంగా స్వాతంత్ర ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు పాత్ర అనే అంశంపై వ్రాసి విద్యార్థులు ఆసక్తి చూపారు. పలువురు చిన్నారులు దేశభక్తి గీతాలను ఆలపించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో తాళ్లరేవు ప్రజా సంఘాల భవనంలో చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో సుమారు 50 మంది చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. పోటీలకు ఉపాధ్యాయులు అనంతలక్ష్మి, వెదురు పావులూరి నాని, వివోఏ సంఘం అధ్యక్షులు ఈశ్వరిబాయి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో చిల్డ్రన్స్ క్లబ్ ప్రతినిధులు గుత్తుల మల్లేశ్వరరావు, పాలికా శ్రీనివాస్, పొలుపుకూర కృష్ణ పాల్గొన్నారు. వెరీ గుడ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. 4th పార్టిసిపెంట్ పేరు? నా పేరు పి మా స్కూల్ పేరు ఎంపీపీఎస్ సీతారాంపురం స్కూల్. ఓకే, నువ్వు పాడబోయే పాట? ఏ దేశం ఎగినా ఎవరేమన్నా ఏ పీఠం. ఒక్క నిమిషం. గీతాల్లో 10th పార్టిసిపెంట్ నేమ్? మై నేమ్ ఇస్ దుర్గా భవాని. ఐ యామ్ స్టడీయింగ్ 7th క్లాస్ ఎస్ఎండి జెడ్పీపీ హై స్కూల్. ఓకే, పాడబోయే పాట? ఓకే. గట్టిగా పాడాలి. బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. జ్ఞానం వెలిగించాలి, అజ్ఞానం తొలగించాలి, జ్ఞానం వెలిగించాలి, అజ్ఞానం తొలగించాలి అని దేశాన్ని దాటిపోయి జాతి ఎవరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండుగా
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలకు నా నమస్కారం, నాతోటి విద్యార్థులకు నా అభినందనలు. నా పేరు చక్కా మధుశ్రీ. నా ఊరు పెద్దపొట్టు వెంకటాయపాలెం. చిన్నపొట్టు వెంకటాయపాలెంలో జడ్పీపీహెచ్ఐ స్కూల్ 6వ తరగతి చదువుతున్నాను. నేను పాడబోయే పాట దేశం గురించి. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే ఈ దేశం, లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే ఈ దేశం, మన భారతదేశం. దేహమనే ప్రమిదలో దీపం వెలుగించుదా, జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదా. దేహమనే ప్రమిదలో దీపం వెలుగించుదా, జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదా. ఇవ్వడమేలే మన జాతి లక్షణం, ఫలములిచ్చుటే గాని కోరదు ఫలితం. ఇవ్వడమేలే మన జాతి లక్షణం, ఫలములిచ్చుటే గాని కోరదు ఫలితం. ఎన్ని యుగాలైనా గాని మారనిది ఈ యుగం, ఎంతైనా మనమంతా తీర్చాలి రుణం. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే ఈ దేశం, లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే ఈ దేశం, మన భారతదేశం. కాలికి గాయం అయితే కంట నీరు రాలద, కలబూసిన మనసులన్నీ కష్టం కలిగించద. కాలికి గాయం అయితే కంట నీరు రాలద, కలబూసిన మనసులన్నీ కష్టం కలిగించద. కలసి బ్రతకడం మన ధర్మం మర్మం, హరి బిల్లుకు పురుడు పోసి పుడమే ఈ పూలవనం. కలిసి బ్రతకడం మన ధర్మం మర్మం, హరి బిల్లుకు పురుడు పోసి పుడమే ఈ పూలవనం. వేష భాష భూషణాలు వేరు వేరు పంతాలు, మన జనని భరతమాత మందిరాన తోరణ. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే ఈ దేశం, లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే ఈ దేశం, మన భారతదేశం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు సినీ ప్రపంచాన్ని సైతం తన అద్భుత నటన, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు సినీ ప్రపంచాన్ని సైతం తన అద్భుత నటన, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మురమళ్ల మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు క్యాంపు ఆఫీస్ నందు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం పెద్దతాళ్లపాలెం గ్రామంలో బీసీసీఎల్ అధ్యక్షులు వనం సత్యబాబు ఆధ్వర్యంలో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ అభిమానులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీసీసీఎల్ అధ్యక్షులు వసం సత్యబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. చిరస్మరణీయులు ఎన్టీఆర్ అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన యువత అధ్యక్షులు కుడిపూడి వీరబాబు, టీడీపీ నాయకులు భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. వచ్చాను అలాగే మనం బాబు ఈరోజు మన పెద్దతాళపాలెం గ్రామం వనం సత్యబాబు నా పేరు. ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన కానిచ్చి మన బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఉడిపోతంగా ఉన్న ఒక ఎన్టీ రామారావు గారు మనకి ఎంతో కీర్తి ప్రతిష్టను తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గారు ఇవాళ 101వ రోజు
101వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మన పేదవాళ్ళకి ఎంతో మందికి దారి చూపించి రేపు వచ్చినాను మనం అందరూ కూడా ప్రతి దాంట్లో ఫస్ట్ నెంబర్ 1గా ఉండాలని మహానుభావుడు పెట్టిన బీసీ కార్పొరేషన్ అనగా బీసీలు అనగా ఒకటి బీసీ అంటే టీడీపీ బీసీ అన్న వినాదంలో తీసుకొచ్చి లేరా కూడు గుట్ట అన్న కాన్సెప్ట్లో తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గారు ఈ రోజుని మనం ఇలా నిలబడి బట్టలు వేసుకుని మనం ఇలా తిరుగుతున్నామంటే మనకి ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్ష. దీన్ని మన అందరూ కూడా అంతలో తీసుకుని రేపు వచ్చిన ఇదే పార్టీ తెలుగుదేశం పార్టీ రేపు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు గెలపోతారో సమస్య లేదు. రేపు వచ్చిన మళ్ళీ సీఎంగా చూసి మన తెలుగుదేశం పార్టీని ఆపురమం ఏంటంటే చూస్తున్నాం. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామంలో గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి టీడీపీ అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు. మురారి గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత పర్యవేక్షణలో అనేక మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నామని, ఈరోజు ఒక ప్రత్యేకత సంతరించుకుందని, ప్రజాస్వామ్యం మసకబారిన ఈ టైం రేపు రాబోయే జూలై 4వ తేదీ అన్న నందమూరి తారక రామారావు ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించి సుపరిపాలన అందిస్తామని, అన్న నందమూరి తారక రామారావు ఆశయాలను నెరవేరుస్తామని నెహ్రూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గద్దె అబ్బన్న, ఉండవల్లి బుల్లయ్య, పరిమి బాబు, కుంచె రాజా, కందుల చిట్టిబాబు, కోర్పు సాయితేజ, క్లస్టర్ ఇన్ఛార్జి బొల్లంరెడ్డి రామకృష్ణ, మురారి గ్రామ సర్పంచ్ కుక్కల ఆనందరావు, ఉప్పలపాడు సర్పంచ్ అడబాల ఆంజనేయులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సతీష్ లెక్కండి. భారతదేశంలోనే సువర్ణాక్షరాలతో లిఖించే రోజు. ఎందుకంటే ఒక యుగ పురుషుడు జన్మించినటువంటి రోజు. అదే మన అన్న నందమూరి తారక రామారావు గారు. పక్క కళామ తల్లి ముందు బిడ్డగా, రెండో పక్క ప్రపంచ దేశాలనే ఒక ఆదర్శ యుగంలో నడిపించగలిగేటటువంటి ఆలోచన సరళతో ఒక నూతన రాజకీయ పార్టీని ప్రవేశపెట్టి ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశానికే దిక్సూచిగా ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని జోడెట్ల బండ్లా నడిపించగలిగినటువంటి ఒక రాజకీయవేత్త. అటువంటి మహాపురుషుడు పుట్టినటువంటి ఈ సందర్భంగా 102వ జన్మదినం 102 జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. మేము ఇది ఆంధ్ర రాష్ట్రం అంతా కాకుండా ప్రపంచ దేశాలే జరుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 102వ జన్మదినానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రజాస్వామ్యం మచ్చక బారినటువంటి ఈ రోజుల్లో, నేటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని తేటతెల్లం చేసేటటువంటి విధానంలో రేపు 4వ తారీఖున ఎన్టీఆర్ యొక్క ఆశీస్సులతో ప్రచారం వెళ్ళబోతుంది. దానికి దిక్సూచిగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా తాళ్లరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు. పుచ్చేరి నుండి రవాణా శాఖ అధికారి యానం రావడంతో వాహనదారులతో సందడిగా మారిన యానం రవాణా శాఖ కార్యాలయం. మురమళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.